కావచ్చు, ఇక్కడ ఈ సరౌండింగ్లో ఉన్న మద్యం ఎంఆర్పి రేట్లకి వైన్ షాప్లో విక్రయించకుండా మరి ఆటోలలో మరి సిండికేట్ వ్యవస్థగా మారి వీళ్ళు బెల్ట్ షాపులకు తరలిస్తూ ఉన్నారు. మరి ఒక్కొక్క బీర్ బాటిల్ మీద క్వార్టర్ సీసా మీద 50 నుంచి 60 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్న మన గిరిజన బిడ్డలు మరి కూలీ నాలి చేసుకొని బతుకుతూ ఉన్నారు. మరి లంబాడి బిడ్డలు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, వాళ్ళకు వచ్చే కూలీ రోజువారీ కూలీ 300 రూపాయలు వస్తుంది. దాంట్లో వాళ్ళు ఆ డబ్బులకి వాళ్ళు తాగడానికి సరిపోతుంది. వాళ్ళ కుటుంబం ఎలా బతకాలని మేము చెప్తా ఉన్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు లేకుండా చేస్తానని చెప్పారు. మరి ఎంతవరకు దాన్ని అమలు చేశారని మేము శివలాల్ సేన నుంచి మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఇల్లందు నియోజకవర్గంలో ఉన్న మరి ఈ ఎక్సైజ్ శాఖ ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మరి ఇదే గిరిజన లంబాడి బిడ్డలు కావచ్చు, ఆదివాసీ బిడ్డలు కావచ్చు, సారాయి కాస్తే వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతా ఉన్నారు, వాళ్ళకు బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ప్రతాపం, ఎక్సైజ్ శాఖ ప్రతాపం కేవలం గిరిజన ఆదివాసీ బిడ్డల మీదేనా? మరి ఏదైతే ఈ సిండికేట్ వ్యవస్థ నడుపుతూ ఉన్నారో దళారీ వ్యవస్థ, మరి వీళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేరు? మాకు డౌట్ ఉన్నది. ఏదైతే ఈ ఇల్లందు ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ఎక్సైజ్ శాఖ వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. వీళ్ళు మేము ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన రాలేదు. మరి మన